నమస్తే రా. హాయ్ అన్న. మా ఇంటికి వచ్చినందుకైతే మాకైతే చాలా సంతోషం వచ్చింది. మా ఆడబిడ్డ మా ఇంటికి వచ్చినట్టయితే అనిపిస్తా ఉంది. అందులో సద్దుల బతుకమ్మ రోజు నువ్వు ఒక ఆడబిడ్డగా మా ఇంటికి రావడం అయితే మాకు చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ అర్థమైండొచ్చు, నేను అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన యూఎస్లో ఈరోజు అట్లాంటాకి వచ్చిన, అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన బతుకమ్మ సెలబ్రేషన్స్ తర్వాత అన్న వాళ్ళ ఇంటికి వచ్చిన అనమాట. అన్న వదిన ఎప్పుడు వచ్చినా, ఇప్పుడే కాదు ఎప్పుడు అట్లాంటాకి వచ్చినా ఖచ్చితంగా అన్న వాళ్ళ ఇంటికి వచ్చి ఇడికి రాకుండా అయితే ఓం అసలు. సో అట్లనే ఇడికి వచ్చిన అనమాట. పల్లె వెన్నెల యూట్యూబ్ ఛానల్లో అన్న జనరల్గా ఎప్పుడూ ఎవరు తెలంగాణ నుంచి కానీ ఆంధ్ర నుంచి ఎవరు కళారంగంలో ఎంత పెద్ద ఆర్టిస్టులు వచ్చినా, చిన్న నుంచి పెద్ద వరకు ఎవరు వచ్చినా, ఎస్ చంద్రబోస్ అన్న మీకు తెలుసు, ఆస్కార్ అవార్డు విన్నర్. అన్న వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా అన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు. ఎవరు వచ్చినా కానీ యూట్యూబ్ ఛానల్, అన్నకున్న యూట్యూబ్ ఛానల్ ద్వారా వేదిక అదొక అంటే ఇంట్రెస్ట్, అంటే ప్రొఫెషనల్గా అన్న పని అన్న చేసుకుంటూ కూడా కళారంగంలో ఉన్న వాళ్ళకి, కళాకారులకి ఏదో చేయాలి అని తన వంతు సహాయం చేస్తూ మళ్ళీ పల్లె వెన్నెల యూట్యూబ్ ఛానల్లో మమ్మల్ని అందరిని ఇంట్లో అన్న ఎంకరేజ్ చేస్తుంటాడు అనమాట. అసలు ఒక చిన్న గ్రామం నుంచి డిచ్పల్లి ప్రాంతంలో, ఎక్కడ డిచ్పల్లి దగ్గర డిచ్పల్లి, ఒక ముల్లంగి ఆడబిడ్డగా, అందులో నాన్న కూడా చిన్నప్పుడే కదా. సో అమ్మనే మొత్తం పెంచి పోషించి వాళ్ళ నిన్ను ఒక పాటల ప్రపంచానికి తయారు చేసిందంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంది, ఎన్నో కన్నీళ్ళు ఉన్నాయి. అందులో ఆడపిల్లలు నిజంగా ఇవాళ పాటలు పాడి ప్రపంచం అంతా తిరగాలంటే కూడా ఎంతో క్రమశిక్షణ, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటిని కూడా అధిగమిస్తూ ఒక నారీ శక్తిగా నిజంగా ముందుకెళ్తున్నాం అంటే అందులో ఎన్నో అంటే ఇబ్బందులు ఉన్నా కూడా మంచిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచి మనుషులను ప్రోత్సహించాలా, మంచిని ప్రోత్సహించాలన్నటువంటి ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తున్నావురా. నిజంగా నీ యొక్క కరేజ్కి, నీ యొక్క ధైర్యానికి నిజంగా మేమందరం అభినందనలు తెలియజేస్తున్నాం. సో ఒక్కసారి ఆ పాటలది కూడా అంటే రేలా ప్రోగ్రాంలో ఉదయబానక్క కూడా నిజంగా అద్భుతంగా అప్పుడు మంచి వ్యాఖ్యానం ఉండింది. గౌరటంకన్నా, సుతాల శుక్లేశన్న అట్లా అప్పుడు చూస్తుంటాం కదా. సునీత గారు మీకు జడ్జిగా ఉన్నప్పుడు కూడా సుతాల అశోక్ తేజ్ అన్న, అందులో చంద్రబోస్ అన్న, తర్వాత మళ్ళీ సూపర్ సింగర్ లా చంద్రబోస్ అన్న ఉండే. రేలా ఫస్ట్ గోరెటి వెంకన్న, తర్వాత ఎల్లారేశ్వరి మేడం గారు, తర్వాత చంద్రతేజ సార్ అని రాయలసీమ జానపదాలు బాగా పాడుతుండే వాళ్ళు. అశోక్ తేజ సార్ నలుగురు ఉండే అనమాట. వెంకన్న సార్ని అప్పుడు ఫస్ట్ టైం నేను చూడడం, ఎందుకంటే ఉద్యమంలో బాగా తెలంగాణ ఉద్యమం స్టార్టింగ్ 2004-05 అప్పుడు నాకు కాలేజ్ ఏజ్, కానీ నేను ఊరికే తిరిగేదాన్ని అట్లా ఉత్తిగానే. కాలేజ్కి పోయి వచ్చి కరపత్రాలు అవి ఇవి బస్సులలో పంచి బస్ స్టాండ్లలో వేస్తారు కదా, అవి వాళ్ళందరి పేర్లు చదువుతుంటే నేను, కానీ ఎప్పుడు లైవ్ గా చూడలేదు. చాలా సందర్భాల్లో ఇంటర్మీడియట్ కాలేజ్ ఎగ్గొట్టి వాళ్ళ పేర్లు వీళ్ళు వస్తున్నారు, తిరుపతి నాగరాజన్న, దర్వెల్లన్న, వీళ్ళు రమాదేవక్క, తేల్ విజయక్క, మా భూమి సంధ్యక్క, విమలక్క, వీళ్ళందరూ వస్తున్నారు అని అంటే, ఈ కార్యక్రమానికి వస్తున్నారు అని అంటే ఆ పేపర్ తీసుకొని చదివి అడ్రస్ తీసుకొని ఆ అడ్రస్ కి కాలేజ్ ఎగ్గొట్టి పోయేదాన్ని. కర్షక్ భవన్ అని ఉంటుంది మా నిజామాబాద్ లో, అక్కడ పెడుతుర్రు ఎక్కువ. స్కూల్ 6th క్లాస్ లో నాకు ఒక తెలుగు సార్ ఉండే, జ్ఞానేశ్వర్ సార్ అని, ఇప్పుడు లేడీ సార్ చనిపోయిన. స్కూల్లోనే ఈ 15th ఆగస్ట్కి, జనవరి 26కి ఆయన పాటలు రాసి పాడిచ్చేది. ఆయననే ఓన్గా రాస్తుండే, తెలుగు టీచర్ కాబట్టి. అక్కడ 6th క్లాస్ వందే మాత్రం స్కూల్ ఉంటుంది మా డిచ్పల్లిని. అక్కడ నేను 6th నుంచి, అది ప్రైవేట్ స్కూల్ అనమాట. 5th వరకు గవర్నమెంట్ స్కూల్ డిచ్పల్లి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చదువుకున్నా. 6th నుంచి 10th వరకు వందే మాత్రం స్కూల్లో చదువు. అప్పుడు ఆ స్కూల్లో మంచి పాడినట్టు ఒక అద్భుతమైన పాట ఎట్లా అమ్మ నుంచి వచ్చినాయి పాటలన్నీ? ఎట్లా మా తాత పాడుతుండే, అమ్మ వాళ్ళ నాన్న. అంటే మాకు ఇప్పుడు మీరు అన్నట్టే మాది కూడా వ్యవసాయ కుటుంబమే కదా. నాన్న చనిపోయిన తర్వాత మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికన్నా పెరిగినాం. ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా తాత రోజు నైట్ వాకి ఇట్లా మంచం వేసి మంచిగా పాటలు పాడుకుంటా పడుకోబెట్టడం, పొద్దున్న లేపడం, అట్లా ఆ పాటలు వినుకుంటూ పెరిగినా కాబట్టి పాడకపోయేదాన్ని, వింటుంటే మా తాత పాడుతుండే బాగా. పెళ్లిళ్ళప్పుడు నాగవెల్లి చేసేటప్పుడు పాడతారు కదా, అది పత్తి విత్తనాలు వేసినప్పుడు నాగవెల్లి చేస్తారు కదా. అప్పుడు మా తాతని స్పెషల్ గా కుర్చేసి కూర్చోబెట్టి వాడించుకుంటారు అందరు. ఆ రోజుల్లో మంచి అరుగు మీద కూర్చోబెట్టి
మంచం వేసి ఆ మధ్యలో ఇట్లా ఉయ్యాల కట్టి దాంట్లో ఒక బొమ్మ పెట్టి పాడిస్తారు కదా. అప్పుడు ఎందుకు పాడుతారు ఏం పాట ఇది, మస్తు సేపు పాడుతుండే. మా తాత పాడితే మొత్తం చుట్టుముట్టు అందరు మా అమ్మ ఏడుస్తున్నారు కదా అందరు కూడా. తర్వాత పాట పాడేటప్పుడు అనుకుంటా నాకు గుర్తున్నది. నాగవెల్లి అంటే అమ్మాయి ఎట్లా పుట్టినప్పటి నుంచి చాలా బాగుంటది. నేను అది రేలారి రేలలో కూడా వాడినది. అది నెల్లిలో నిలవంచా నెల్లి పొద్దున్నే లేవంగా పోక దొరికిందో, నెల్లిలో నిలవంచా నెల్లి నెల్లిలో నిలవంచా నెల్లి తొక్కుదునా మొక్కుదునా మొల్లే పెడుదునా, నెల్లిలో నిలవంచా నెల్లి నెల్లిలో నిలవంచా నెల్లి తొక్కుతా వెందుకు మొక్కి తీయావో, నెల్లిలో నిలవంచా నెల్లి నెల్లిలో నిలవంచా నెల్లి పెడదూనే నా ఓరి పెరడి మూలానా, నెల్లిలో నిలవంచా నెల్లి నెల్లిలో నిలవంచా నెల్లి సేతి గుంటలు చేసి శంభు నిలువోసో, నెల్లిలో నిలవంచా నెల్లి నెల్లిలో నిలవంచా నెల్లి కాళీ గుంటలు చేసి కడవా నిలువోసో, నెల్లిలో నిలవంచా నెల్లి. ఇట్లా ఉంటదన్న పాట. ఇప్పుడు అసలు నువ్వు వాడుతుంటేనే మాకే ఒక రకమైన గుండెల్లో చాలా మంచి పాట ఇది, మస్తు పెద్దగా ఉంటది. మా తాత వాడుతుంటే మా అమ్మ మా మామ బిడ్డలు మా మేనం వదినలు ఇట్లా అందరు మంచం చుట్టూ అంతా కూర్చొని కోరస్ లాగా అందుకుంటారు వాళ్ళు. అసలు వాళ్ళు వాడుతుంటే ఎంత బాగుంటుండే. అప్పుడు బాగా వినేదాన్ని, కానీ అది ఎందుకు వాడుతుర్రు ఏ సందర్భంలో వాడుతురు అని నాకు తెలియకపోతుండే. నాకు నేను కొంచెం పెద్దగా అయినా కొద్దిగా పెళ్లిళ్ళకి అప్పుడు ఇప్పుడు పోయినప్పుడు ఎందుకు వాడుతుర్రు ఏం చేస్తుర్రు ఇది అని చెప్పి అడిగితే అప్పుడు చెప్తుర్రు అనమాట. ఇది నాగవెల్లి పాట. మా తాత తర్వాత మళ్ళీ మా మామ బిడ్డ ఉంటది ఒక ఆమె. మా అమ్మ అంతే కొంచెం అమ్మ కంటే ఒక 1-2 years చిన్న అటు ఇటు ఉంటది. ఆమె వాడుతుంది. ఆ తర్వాత ఇక ఇప్పుడు ఎవరు వాడతారో తెలియదు అన్న. అంటే దాన్ని కంటిన్యూ చెయ్యాలి అని, అంటే ఆ కల్చర్ ని ఇప్పుడున్న తరానికి కూడా అందించాలని చెప్పి నేను ఈ పాట రికార్డ్ కూడా చేసిన. దీనికి మీరు అబ్జర్వ్ చేసిరా అన్న, దీనికి రిథమ్ రాదు. నేను రేలా ఓన్లీ ఈ పాట పాడితే ఒక ఫ్లూట్, నేను నెల్లిలో నిలవంచ అంటే వెనక ఫ్లూట్ ప్లే వచ్చేది. తర్వాత గజ్జలు కొన్ని ఇట్లా గిటార్ సౌండ్ అట్లా కొన్ని రిథమ్ రాదు కదా. నేను ఈ పాట పాడితే ఎలిమినేషన్ అయిపోతానేమో అని చెప్పి భయంగా నేను వాడితే, కానీ అసలు ఈ పాట పాడితే అశోక్ తేజ సార్ గాని గోరెట వెంకన్న సార్ గాని అసలు కొత్తగా ఉంది, ఏదో ఆఫ్రికన్ ట్యూన్ లాగా ఉంది. చాలా గొప్ప పాట, గొప్ప కల్చర్ ని మనం ఇది మళ్ళీ తెలంగాణ ప్రజలకు అందిస్తున్నాము అని చెప్పి చాలా బాగా చెప్పారు. అప్పుడు మంచి పాట, నాకు ఇష్టం. రికార్డ్ చేసినా కానీ ఇది షూట్ చేద్దామంటే చాలా ఇక పెద్ద పని కాబట్టి దాన్ని పక్కన పెట్టేసి. నేను మీకు తెలుసా అన్న, పెళ్లి ట్రెడిషనల్ అంటే మన దగ్గర ఇప్పుడు బోనాలకి బతుకమ్మలకి తర్వాత వినాయక చవితికి అన్ని పండుగలు పీర్ల పండుగకి అన్నిటికీ పాటలు ఉంటాయి కదా. పెళ్లికి కూడా ఒక ట్రెడిషన్. నేను నా ఛానల్లో ఒకటి, మా అమ్మ చాలా మంది నా దగ్గర, నా కొడుకు చిన్నగా ఉండగా మా అమ్మ నా దగ్గర ఉంటది, ఫోన్లు చేసి నా బిడ్డ పెద్ద మంచి అయింది, నువ్వు ఫోన్లో పాట పాడి మేము పాడుకుంటామని అంటారు. కూర్చో ఇట్లా అమ్మాయి మెచ్చిదైనప్పుడు కూర్చోబెడతారు కదా ఫస్ట్ డే. అప్పుడు ఊకే మా అమ్మకి ఫోన్లు చేసి ఫోన్లో పాట పాడించుకుంటారు ఎదురా నాయన వీళ్ళని చెప్పి నేను ఊరికే అనుకునేదాన్ని. రమ్మంటారు లేకపోతే అప్పటిదప్పుడే నువ్వు బస్ ఎక్కిరా అని అంటారు. పొద్దునైతే సాయంత్రం ఉంటది నువ్వు రా అని అంటారు. అప్పుడు నేను అనుకునేదాన్ని ఓర్ని ఇట్లా అసలు మా అమ్మ తరమే పోతే మరి ఏంది పరిస్థితి అని నేను అప్పుడు ఆలోచించి, నేను దాదాపు ఒక 20 నిమిషాలు ఉంటదన్న పాట. ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు వాడే పాట, పుష్పవతి అయినప్పుడు పాడే పాట. ఆ పాట 20 నిమిషాల పాటని రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడితే అది 1 million కి దగ్గర ఉంది. చాలా మంది, నేను తెలంగాణలో ఏ ప్రాంతంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గానీ ఏం చెప్తారనంటే, మీరు ఒక మంచి పాట రికార్డ్ చేసిర్రు, జానపదాలు ఎన్ని వస్తున్నాయి గానీ ఒక మంచి పాట రికార్డ్ చేసిర్రు, ఆ పాట పెట్టుకొని మేము మా ఇంట్లో మా పిల్లల ఫంక్షన్ చేసుకుంటామని చెప్తారు తెలుసా అన్న. అంటే ఒక కల్చర్, ఒక ట్రెడిషనల్ మర్చిపోవద్దు, అది అంతం కావద్దు, తరం మూసిపోవద్దు కదా అని నేను పెళ్లి పాటలు కూడా, పెళ్లికి సంబంధించిన పాటలు
పెళ్లిలా మీరు అబ్జర్వ్ చేసారు, మీకు తెలుసు కదా ఆల్రెడీ, నాగవేలప్పుడు వాడతారు, అప్పగింతలప్పుడు వాడతారు, తర్వాత డోర్లు వేసి ఇట్లా పేర్లు చెప్పిస్తారు, అప్పుడు వాడిస్తారు. తర్వాత చుట్టాలని ఎదుర్కొస్తారు హనుమన్ల గుడి కాడికి, అప్పుడు పాట పాడుకుంటూ తీసుకొస్తారు. తర్వాత కుమ్మరోళ్ళ ఇంటికి ఐరన్ కుండలకు పోతారు కదా, అప్పుడు కూడా పాట పాడుకుంటూ అటుపోగా వాడతారు, ఇప్పుడు ఒక్క రోజులో పెళ్లి అయిపోతుంది అన్న, అన్ని ఆర్డర్లు ఇచ్చేస్తారు, పెళ్లి అయిపోతుంది. రాను రాను ఎట్లయితుందనంటే ఎంత ఘోరం అంటే బల్క్ గా 10 లక్షలు 20 లక్షలు ఆర్డర్ ఇచ్చేస్తారు, పెళ్లి చేస్తారు, అంత రెడీమేడ్ గా అయిపోతుంది. కానీ అది కాదు అసలు. ఒకప్పుడు ఊళ్ళల్లో ఎట్లా ఉండే పెళ్లి అంటే ఎట్లుంటుండే, ఎట్లా జరుగుతుండే అనే అది చూపియాలని నేను ఆలోచనతోని నేను అన్ని పాటలు కలెక్ట్ చేసి రికార్డ్ చేసిన. అది షూట్ చేయాలంటే చాలా పెద్ద వ్యవస్థ. అది నార్మల్ గా ఒక వారం రోజులు షూట్ చేయాలి, కానీ అట్లాంటివి కావాలి. ఎందుకంటే మన చరిత్ర అనేది మనకి మనము మామూలుగా పోతారు కదన్న, మా అమ్మ వాడుతుండే, మా అమ్మైన వదిన కూడా వాడుతుంది. బాజా బాజలు మాయి బాజాలే మాయి అల్లోనే రెడల్లో, బాజర్లో పోయేటి బాజలే మాయి అల్లోనే రెడల్లో, సంపు సంపులు మాయి సంపులే మాయి అల్లోనే రెడల్లో, సంపుగా పోయేటి సొన్నైలే మాయి అల్లోనే రెడల్లో. ఇది ఎప్పుడంటే ఐరన్ కుండలకు పోయేటప్పుడు పాడుకుంటూ పోతారన్నమాట. ముచ్చాగుంట్లాది మన్ను మూడే సిబ్బులు, ముచ్చాగుంట్లాది మన్ను మూడే సిబ్బులు, నల్లాగుంట్లాది మన్ను నలిగే సిబ్బులు, నల్లాగుంట్లాది మన్ను నలిగే సిబ్బులు, తొక్కేనేకు మారి తొడలు వనకంగా, తొక్కేనేకు మారి తొడలు వనకంగా. ఇది కుండ ఇస్తారు కదా కుమ్మరులు, అప్పుడు కూడా పాట పాడుకుంటా కుండలు తీసుకుంటారు అనమాట. దీని మీద ఒకటి నిజంగా ఒక స్టోరీ రూపం లాగా ఒక 30 to 40 minutes అవుతుందేమో కదా మంచిగా. అది మనము ఏదో ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా డెకరేషన్లు చేసి చూపించినట్టు షూట్ చేసి చేయడం కాకుండా ట్రెడిషనల్ గా అంటే ఒక 25 ఏళ్ల కింద లగ్గాలు ఎట్లయితుండే ఊర్లల్లో ఎట్లా ఉండే అనేది చేసి చూపియాలనే ఇంట్రెస్ట్ ఆరాటంతో నేను అన్ని కలెక్ట్ చేసిన. అట్లాంటిది కావాలి అంటే ఇప్పుడు మనము ఎన్ని ట్రెడిషనల్స్ బోనాలు బతుకమ్మ ఇవన్నీ కల్చర్ ఇప్పుడున్న తరానికి రాబోయే తరానికి కూడా అందిస్తున్నాం కదా అన్న. అసలు పెళ్లి అనేది ఒకటి ఇట్లా జరుగుతుండే అనేది చూపియాలనే ఇంట్రెస్ట్ తోని నేను అన్ని చేసిన అన్న. ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ నేను ఎంత కష్టమైనా చేసి అందిస్తా. తప్పకుండా మా సహాయ సహకారాలు కూడా అందిస్తాం. అట్లా రేలా దానికి ఆ యొక్క కార్యక్రమం గురించి ఆయన అక్కడి నుంచే రేలా గంగా, ఇంటి గంగా అంటే అసలు ఎవరు తెలియదు, రేలా గంగా అంటేనే తెలుసు కదా. రేలాలో ఎట్లా అసలు ఆ యొక్క ప్రయాణం ఎట్లా జరిగింది, అందరి నుంచి మీకు వచ్చినటువంటి పాజిటివ్ కామెంట్స్ కానీ అసలు ఆ ప్రస్థానం గురించి ఒకసారి మీకు పాడినటువంటి పాటలు కూడా. అవునండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అన్న మా జిల్లాలో మామూలుగా పేపర్లో యాడ్ వచ్చింది. అప్పుడు పేపర్లో న్యూస్ పేపర్లో యాడ్ వచ్చింది. తర్వాత ఒక చిన్న ఏమంటారు మా దగ్గర టీవీ లోకల్ నిజామాబాద్ టీవీ ఉంటుంది, టీవీలో స్క్రోలింగ్ వస్తుంటే మా ఇంటి పక్క వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్తున్నారు అనమాట. చెప్పి ఇట్లా సెలక్షన్స్ ఉన్నాయంట గీత భవన్ లో పో అని అంటే మా అక్క వచ్చి తీసుకుపోయింది. పోతే అప్పుడు లేట్ గా లాస్ట్ క్యాండిడేట్ నేనే, సెలక్షన్ లాస్ట్ నేనే పోయినా ఇక్కడ అప్పటికి అంత ప్యాక్ చేసుకురు కూసురు ఊరికే సాయంత్రం అట్లా ఇంకెవరైనా వస్తారేమో అని. ఇక అయిపోయింది కదమ్మా ప్యాకప్ అయిపోయింది కదా అని అన్నారు. పాపం మాస్టర్ జీ సార్ ఉండే అప్పుడు సెలక్షన్ కమిటీలో సార్ ఉండి ఇట్లా ఏ పుట్ట లేపా ముందు సురేష్, మా డైరెక్టర్ సార్ సురేష్ అనమాట, సురేష్ ఒకసారి పాడిద్దాం మా అమ్మాయిని, చెప్పలేము మనకు మంచి గొంతు దొరకచ్చు కదా అని అంటే ఆ సార్ అండి ఏదో పాడు ఒకసారి చూస్తా ఏం పాడుతావు పాడు అన్నాడు. అంటే సరే అని అప్పుడు నేను మామూలుగా నేను గంగాధర్ అన్న ఉన్నాడు కదా, అష్టగంగాధర్ అన్నతోని అలా చెల్లె గోదావరి అక్క ఉంటుంది, అక్కతో ప్రోగ్రామ్స్కి వెళ్ళేదాన్ని, వాళ్ళ దగ్గర నేర్చుకున్న పాటలే. నల్లంచు బొట్ల చీర నేను కట్టనా, నా నల్లని జడలో పూలు పెట్టనా, నల్లంచు బొట్ల చీర నేను కట్టనా, నా నల్లని జడలో పూలు పెట్టనా, ఆరుముల్ల చీర కట్టనా, నా మామ బుగ్గ మీద చుక్క పెట్టనా, ఆరుముల్ల చీర కట్టనా, నా మామ బుగ్గ మీద చుక్క పెట్టనా, ఎన్నియలో 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 మామ సందా మామ, ఎన్నియలో 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 మామ సందా మామ, నల్లంచు
పాడినా పాడుతుంటే ఇక దీని తర్వాత ఇంకేమని వచ్చా పాడతావా అని అడిగింది సారు. అడిగితే అప్పుడే నేను దానికంటే ముందు మహబూబ్ నగర్ నుంచి గోరెటి వెంకన్న సార్ శిష్యుడు అన్నమాట. మురళన్న అని మాకు సిఆర్పి వచ్చిండు, ఏది ఐకేపీ డిపార్ట్మెంట్ నుంచి. మీకు తెలుసు ఆల్రెడీ, మీరు దాంట్లో సర్వశిక్ష అభియాన్లో చేసారు కాబట్టి ఐకేపీ నుంచి ఆయన సిఆర్పిగా వచ్చిండు అన్న. వచ్చినప్పుడు మాకు ఒక సింగింగ్ కి ట్రైనింగ్ పెట్టిరు అనమాట, క్యాంప్ లాగా పెడితే అన్న నేర్పించినప్పుడు ఫస్ట్ పాట ఇది. పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది, బతుకు తెరువు కయ్యి పొలిమేర దాటంగా గుండె ఆగినట్లు ఉంటది, నా కాళ్ళు కదలాలేనంటవి, ఎట్లా వెళ్ళాలమ్మ నేను, ఎట్లా వెళ్ళాలమ్మ నేను, నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను. పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది, బతుకు తెరువు కయ్యి పొలిమేర దాటంగా గుండె ఆగినట్లు ఉంటది, నా కాళ్ళు కదలాలేనంటవి. జాలి గల్లాలచ్చు అమ్మ సుకులకు తోడేలు సాధువు జీవులవుతాయని పాటకు వెన్నెల పరవాసించి మోటుతోనేను ముద్దాడుతుంది. జాలి గల్లాలచ్చు అమ్మ సుకులకు తోడేలు సాధువు జీవులవుతాయని పాటకు వెన్నెల పరవాసించి మోటుతోనేను ముద్దాడుతుంది. రాజు మహల్కున్న అందాల కన్నా వాగుల పిచ్చుక గుల్లే విన్న, అన్న గుండెల్లోన పారాడుతున్న మా గోరెటి వెంకన్న పల్లె పాటలింటే ప్రాణమే విడువాలనుంటది. పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది, బతుకు తెరువు కయ్యి పొలిమేర దాటంగా గుండె ఆగినట్లు ఉంటది, నా కాళ్ళు కదలాలేనంటవి, ఎట్లా వెళ్ళాలమ్మ నేను, ఎట్లా వెళ్ళాలమ్మ నేను, నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను. పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది. ఎంత అద్భుతమైన పాట రాది. మాకేది చెప్తున్నాం కదా, ఎయిర్పోర్ట్లకు వస్తూ ఉంటేనే అసలు ఒక రకమైనటువంటి ఊరి పొలిమేర దాటుతుంటేనే అమ్మ నాన్న నువ్వు నిజంగా రే వదిలిపోతున్నాము, అసలు మన బంధువులందరిని వదిలిపోతున్నాం. అప్పుడు అసలు ఇప్పుడు అంటే కొంచెం తగ్గింది ఈ సోషల్ మీడియా ప్రభావంగా. ఆ రోజుల్లో చెప్తున్నాం కదా, ఆడికి రావాలంటే ఒక భయం వేసేది, వచ్చేటప్పుడు మాత్రం చెప్తున్నాం కదా శోక సముద్రం అయ్యేది. ఎందుకంటే ఎన్నో అనుబంధాలు కదా, సో సప్త సముద్రాలు దాటి ఇంత దూరం రావడం అనేది సో అద్భుతమైన పాట. సో ఈ పాట అన్న మురళన్న నేర్పించిండు. ఈ పాట సురేందర్ అన్న రాసిండంట, నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది. పిట్టపల్లి సురేందర్ అన్న రాసిండంట. నేను కొన్ని రోజుల తర్వాత అన్న నేర్పించిన తర్వాత ఒక క్యాసెట్ కొనుకొచ్చుకున్నా. నాగరాజన్న ఏదో క్యాసెట్ పేరు ఉంటది అన్న, అది దాంట్లో కొన్ని పాటలన్నీ ఉంటాయి, ఒక 6 పాటలు. అప్పుడు సీడీలు ఉంటుండే, ఆడియో వీడియో సీడీలు. అప్పుడు గర్జన వాడింది ఈ పాట. నేను ఈ నేర్చుకున్నా మురళన్న దగ్గర నేర్చుకున్న తర్వాత ఈ పాట కోసం సెర్చ్ చేసిన, ఏంది అసలు అని చెప్పి అంటే సీడీలు దొరికితే తీసుకొచ్చుకున్నా. గర్జన వాడిండు, అంతడుపుల నాగరాజన్న కోరియోగ్రాఫ్ చేసి యాక్టింగ్ చేసిండు, అందులో సురేందర్ అన్న రాసిండని అప్పుడు తెలిసింది అన్నమాట. నాకు చాలా ఇష్టం ఈ పాట. పాడితే అరే ఈ అమ్మాయి బాగుంది, వాయిస్ మంచిగా ఉంది కదా, షూట్ చేద్దామని అప్పుడు కెమెరాలు ఓపెన్ చేసి వాళ్ళు షూట్ చేసిర్రు. సెలక్షన్స్ అప్పుడు సెలక్షన్ చేసిన తర్వాత ఒక 3-4 days కి మేము ఫోన్ చేస్తాం మీకంటే మా దగ్గర ఫోన్ లేసారని చెప్తే పక్కల నెంబర్ ఇచ్చినాం, ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళకి ఫోన్ చేసి ఈ అమ్మాయి సెలెక్ట్ అయింది, హైదరాబాద్ రావాలి అని అంటే మా అమ్మ కొంచెం భయపడ్డది. అప్పుడు ఇక మాకు హైదరాబాద్ తెలియదు కదన్న, మాకు నిజామాబాద్ జిల్లానే కొంచెం అప్పుడప్పుడే జర తెలుస్తుంది. మా అక్క డిగ్రీ ఫస్ట్ ఇయర్ కి వెళ్ళింది కాబట్టి అప్పుడప్పుడే నిజామాబాద్ తెలుస్తుంది. హైదరాబాద్ రావాలి అని అంటే కొంచెం ఇబ్బందిగా ఉండి, మా తాత ఉండే, మేము ఇద్దరమే ఆడపిల్లలము, మనకి ఈ పాటలు గిట్టలు ఎందుకు బిడ్డ, ఈ పాటలు వద్దు ఏమొద్దు పెళ్లి చేసేద్దాము అని అన్నట్టు. అదే ఆడపిల్లలు ఎందుకు ఇవన్నీ అని అంటే మా సారు శ్రీనివాస్ రెడ్డి సార్ అని ఉంటాడు, నాగేష్ రెడ్డి సార్ అని, నితిన్ అన్న ఉన్నాడు కదా, హీరో నితిన్ అన్న, వాళ్ళ మేనమామలు అన్నమాట, సొంత వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు. సార్ వాళ్ళకి మేము చెప్పినాం అంటే అక్కని 10th తర్వాత సార్ వాళ్ళే చదివిపించారు అనమాట, మా సొంత అక్కని. అయితే సార్కి చెప్పినాం ఇట్లా మా అక్క చెప్పింది మా చెల్లె సెలెక్ట్ అయింది సార్, ఇట్లా మా అమ్మ ఇట్లా అంటుంది అని అంటే సార్ వచ్చి
లేదమ్మా ఇది మంచి అవకాశము, మనం మిస్ చేసుకోవద్దు, మన ఊరు నుంచి మంచి పేరు వస్తుంది, మన ఊరికి పేరు వస్తుంది, మీ అమ్మాయి కూడా పేరు వస్తుంది, నేను తింపేస్తా కార్లో తీసుకోవని మా సార్ తీసుకొచ్చి సారథి స్టూడియోలో దించిపోయింది. సార్ దించి పోతే అక్కడ నుంచి హైదరాబాద్ తెలిసింది. అప్పుడు ఇక ట్రైన్ కి రావడం పోవడం అట్లా ఇక వెనుదిరిగల అప్పటి నుంచి నీ పాటల ప్రస్తావం కదా. అంతే ఇక ఆ ప్రయాణంలో నీకు మంచి అప్లా అంటే నాకు మీకు తెలుసా అప్పటి వరకు నాకు డప్పు డోలకి తప్ప ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏం తెలియదు. రీలకు వచ్చే వరకు ఆ సారథి స్టూడియోలో అడుగు పెట్టేదాకా గిన్నెగానం ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అన్న విషయం నాకు తెలియదు. అప్పుడు అక్కడ గోరెటి వెంకన్న చూసిన. అప్పుడు నేను ఏమనుకున్నా తెలుసా, స్టూడియో రౌండ్ అని ఒకటి పెట్టిరు. 48 మంది 23 జిల్లాల నుంచి 48 మంది వచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు 43 మందిలో నేను ఏమనుకున్నా అంటే చాలా ఇది హార్ట్ఫుల్ గా చెప్తున్నా అన్న. నేను ఎప్పుడు ఎక్కడ కొన్ని సందర్భాలు చెప్పినా అనుకుంటే గుర్తులేదు, కానీ అప్పుడు గోరెటి వెంకన్న చూసిన, అక్కడ సిద్ధాల శక్తి సార్ని చూసిన. వాళ్ళు ఎవరు మిగతా వాళ్ళకి తెలియదు, కానీ అప్పటికి నేను చెప్పిన కదా కడపత్రాలలో వాళ్ళ పేర్లు చూసేదాన్ని అని. ఆడ చూసినా కదా, వాళ్ళని చూసిన తర్వాత అమ్మయ్య ఈ రౌండ్ లో ఎలిమినేషన్ అయిపోయినా సరే వీళ్ళనైతే చూసినా డైరెక్ట్ గా అనుకున్నా. అంత ఎగ్జైట్మెంట్ చూసినా కదా. సరే ఉదయభానుక గురించి కూడా అప్పుడు టీవీ లేదు, మా ఇంట్లో టీవీ లేదన్నా, టీవీ లేదు. మేము అక్కని చాలా చూడకపోయేది. అక్కడ ఇక్కడ ఎవరి ఇంట్లోనన్నా ఏదన్నా సండే సాటర్డే అట్లా స్కూల్ బంద్ ఉంటే పోయి చూస్తే మా అమ్మమ్మ పిలుస్తుండే నడు 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 అని. పక్కింట్లో ఇళ్లలో పోయింటే చూసుడే కదా, వాళ్ళు ఇంట్లలో కూడా రానికపోతుండ్రు. ఒక్కొక్కరు అయితే ఇట్లా బయట టీవీ తీసుకొచ్చి ఆ టేబుల్ గుంజుకొచ్చి బయట పెడితే వాకి ఇట్లా కూర్చొని అన్నం తినుకుంటా చూసి తీడైపోయి ఇంటికి పోతుండే. అట్లుంటుండే. అక్కని ఇక వీళ్ళందరిని ఒక్కసారి ఇప్పుడైతే చూసినా కదా, ఇక ఇంటికి పోయినా సరే నాకేం బాధలేదు అనుకున్నప్పుడు. కానీ స్టూడియో రౌండ్ లో నేను అట్లా బయట పడ్డా. ఇవే నల్లంచు బొట్ల చీర, ఇవే సెలక్షన్ లో ఏ వాడినామో అవే పడిచీర అందరిని కూడా. తర్వాత అక్కడ నుంచి ఫైనల్ వరకు ఇక ఉదయభానక్క ఎంకరేజ్మెంట్ అయితే అది నేను ఎప్పటికీ లైఫ్ లాంగ్ మర్చిపోలేనన్న. అంటే అది అమేజింగ్. అంటే ఆమె చూపించిన ప్రేమకు, ఆమె అక్క ఎంకరేజ్ చేసిన విధానంకి నేను జీవితాంతం రుణపడి ఉంటా. ఆ వేదిక మీద నిలబడడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కనే. సురేష్ సార్ కూడా అమ్మని చూసి అమ్మనే పట్టుకొని ఉండదు నాతోనిగా. మా అమ్మని చూసి మా అమ్మ ఇట్లా 9 గజాలు చీర కట్టుకుంటుంది. మా అమ్మ పాటలు పాడుతుండే. నీకు ఏమైనా పాటలు వచ్చా సాయమా పాడు అంటే కంటిన్యూ పాడుతుండే. ఆల్మోస్ట్ నేను అక్కడ ఫైనల్ వరకు ఈ పుట్ట మీద పాలపిట్ట పాట తప్ప అన్ని ఎపిసోడ్లలో వాడిన పాటలన్నీ అమ్మ చెప్పిన పాటలే వాడిన. వాళ్ళు ఏదో ఒకటి విని అందులోకెళ్ళి సెలెక్ట్ చేస్తుర్రు, సెలెక్ట్ చేసి పాడిచ్చేస్తారు. ఎపిసోడ్ కి ఇది వాడు ఇది వాడు అని చెప్తుండ్రి. అసలు చాలా అక్కనైతే అందుకే నేను ఎప్పుడైనా అని కల్మషం లేని అమ్మ ప్రేమ లాంటిది అని చెప్పి ఉదయభానక్క కొటేషన్స్ పెడుతుంటా. ఇప్పటికి 2007లో ఆమె ఎప్పుడైతే పరిచయం అయిందో అక్క, అప్పుడు ఎట్లాంటి ప్రేమ అయితే చూపించిందో ఇప్పటికి కూడా అదే ప్రేమ ఉంటదన్న. అదే ప్రేమ వాళ్ళ నిజాన్ని నిక్కచ్చిగా చెప్తుంది. అంతే. ఇక్కడ కూడా ఎవరికి భయపడదు. స్వచ్ఛతకి మారు పేరు. ఇంకోటి ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చినటువంటి ఆడపిల్లలకు గానీ అబ్బాయిలకు గానీ ఆ రేలారేల ప్రోగ్రాములు ఆమె ఇచ్చిన భరోసాతోనే చాలా వరకు వాళ్ళందరూ. ఇలా నేను చాలా గర్వంగా చెప్తానా, ఇలా దాదాపు రేల నుండి వచ్చిన కొన్ని వందల కుటుంబాలు ఫ్యామిలీ కుటుంబంతో పిల్లలతోని గర్వంగా ఒక 3 పూటల అన్నం తిని కడుపు నిండా అన్నం తిని కంటి నిండా నిద్రపోయి, అంటే ఆర్థికంగా కొంత బలపడి బతికి ఇలా ఇంత పేరు తెచ్చుకొని నిలబడ్డారు అని అంటే దాని వెనుక అక్క ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంటదన్న. సార్కి కానీ ఉదయభానక్క ముఖ్యంగా ఎప్పుడు నేనైతే లైఫ్ టైం రుణపడి ఉంటా అన్న ఎవరికి. ఎందుకంటే ఇప్పుడు ఇంత బయట సోషల్ మీడియా అని నేను కూడా ట్రెండ్ మారుతున్న కొద్ది నేను కూడా అప్డేట్ అవుతూ ట్రెండ్ పట్టుకొని పోతున్నా. నేను నాకంటే ముందు వచ్చిన వాళ్ళు వెనుకొచ్చిన వాళ్ళు వచ్చిర్రు పోయిర్రు కానీ పేరు అన్న అంటే పేరు రావడం ఒకైతే ఆ పేరుని వచ్చిన పేరుని నిలబెట్టుకోవడం కాపాడుకుంటూ ముందుకెళ్ళడం అనేది అది పెద్ద టాస్క్. చాలా మాకైతే ఆ రేల ప్రోగ్రాము మంచి ప్రోగ్రాము. ఇప్పటికీ నా పాటల ప్రయాణం నేను చివరి కొన ఊపిరి వరకు కూడా పాటతోనే నా ప్రయాణం ఉంటుంది. సో ఆ దరువులో వచ్చినట్టు ఒక 2 పాటలు మంచి అద్భుతమైన నాకు పేరు తెచ్చిన పాట నా ఆల్మోస్ట్ అందరికి తెలుసు, పుట్ట మీద పాలు పెట్టే ఈ పాట నేపథ్యం కూడా చెప్తా అన్న. ఈ పాట ముక్కపల్లి సీన్ అన్న ఉంటాడు, సిద్దిపేట అన్న. పాప అన్న సేకరించుకొని తెచ్చుకున్నాడు. అయితే అన్న సెమీఫైనల్ వెళ్ళిపోతుండు, ఎలిమినేషన్ అయిపోయిండు. ఎలిమినేషన్ వెళ్ళిపోతున్న తరుణంలో మా సారుండి
సీను నీ దగ్గర ఏమైనా పాటలు ఉంటే ఇట్లా పిల్లలకి ఇచ్చిపో, ఇక్కడ ఎవరైనా వాడుకుంటారు అని అంటే అన్న పాడి వినిపిస్తుంటే నాకు నచ్చింది ఆ పాట. నచ్చి నేను వాక్మెన్ ఉండే అప్పుడు నా దగ్గర, ఊర్లలో వెళ్ళి వాక్మెన్ లో రికార్డ్ చేసుకునేది, పాటలు కలెక్ట్ చేసుకునేదాన్ని. అయితే అన్న వాడుతుంటే వాక్మెన్ లో రికార్డ్ చేసుకొని విని రాసుకొని ప్రాక్టీస్ చేసి ఒక ఎపిసోడ్ లో వాడినా. అట్లా నాకు ఈ పాట సీనన్న ద్వారా నాకు వచ్చింది అన్నమాట. నేను సేకరించింది కాదు ఇది. పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి, పుట్ట పోతే తెలుగుట్టే జాజి మొగులాలి, పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి, పుట్ట పోతే తెలుగుట్టే జాజి మొగులాలి, మంత్రమేసే మావ కొడుగా జాజి మొగులాలి, కందు దంచు మావ కొడుగా జాజి మొగులాలి, పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి, పుట్ట పోతే తెలుగుట్టే జాజి మొగులాలి, అడ్డా బొట్టు పెట్టుకొని జాజి మొగులాలి, అరుగు మీద నిలబడితే జాజి మొగులాలి, అడ్డా బొట్టు పెట్టుకొని జాజి మొగులాలి, అరుగు మీద నిలబడితే జాజి మొగులాలి, వాడు చూసే సుకులాకు జాజి మొగులాలి, అడ్డా బొట్టే అద్దమాయే జాజి మొగులాలి, పుట్ట మీద పాల పిట్ట జాజి మొగులాలి, పుట్ట పోతే తెలుగుట్టే జాజి మొగులాలి, పుట్ట పోతే తెలుగుట్టే జాజి మొగులాలి. ఆ పాట ఎప్పుడైనా కూడా అసలు చెప్తున్నాను కదా, అవును అసలు ఎంత ప్రజాదరణ పొందింది. అట్లా నువ్వు చేసిన ఆల్బమ్ ఉంది కదా ఒకటి, అసలు నువ్వు ఆ పాట లేకపోతే అసలు రాజకీయ నాయకులకు కానీ అసలు ఎవరికైనా కానీ ఏడవైనా కానీ అసలు కొన్ని మిలియన్ అప్పుడు అది సెన్సేషన్. పలుగురాల ఒకసారి రా పలుగురాల ఈ పాట నేను అప్పుడు 16 లా మన ఇంటికి వచ్చిన కదా, 16 బతుకమ్మ అట్లాంటికి వచ్చిన కదా యుఎస్ కి. వచ్చినాక అప్పటికి నాకు మ్యారేజ్ అయింది, బాబు, తెలంగాణ ఉద్యమం అయిపోయింది, అంత అయిపోయింది. ఇంకా అందరూ కొంచెం మర్చిపోతున్నారు నన్ను. అంతా వేదికలు తగ్గినాయి కదా, ఉద్యమంలో తిరిగిన బాగా ఉధృతంగా ఉద్యమం, మళ్ళీ దేశ ఉద్యమంలో తిరిగినాము, పెళ్లి పిల్లలు అంతా అయిపోయినాక ఇక నువ్వు ఏడు కనబడతలేవు, పాటలు పాడతలేవా అని అడుగు స్టార్ట్ చేసిర్రు అనమాట. అరే అబ్బో ఇదేదో ప్రమాదంగా ఉంది అని అనిపించింది, నాకు ఏదో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అనిపించినప్పుడు అప్పటికి మేము సాంస్కృతిక సారథిలో మాకు ఉద్యోగాలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇంకా నేను అప్పుడు ప్రపంచ తెలుగు మహాసభ అప్పుడు ఆడ ప్రాక్టీస్ జరుగుతున్న తెలుగు లలిత కళా తోరణంలో అయినప్పుడు యశ్పాల్ ఉండి అన్న నేను ఒక పాట పాడతానా, నేను రికార్డ్ చేసుకుంటా నాకు ఒక పాట రాసియవా అన్న ప్లీజ్ అన్నానంటే, ఉట్టుట్టుగా మేము ఆ బండల మీద కూర్చొని అన్నం తింటున్నాం లంచ్ టైంలో. తింటున్న టైంలో నా దగ్గర ఈ పాట ఉంది పాడతావారా అని చెప్పి తినుకుంటా వినిపించిండు. మేము అందరం కూర్చున్నాం, కోదారి సీనన్న, మన ఈ విద్యానందాచార్య, యశ్పాల్ అన్న వాళ్ళ వైఫ్ కరుణక్క, మేము అంతా కూర్చొని తింటున్నాము. తినుకుంటూనే వినిపిస్తే నాకు అనిపించింది అరే ఇదేదో బాగుంది కదా, కోలాటం బాణిలాగా ఉంది, మంచిగా ఉంది కదా ఇది అని చెప్పి. మ్యూజిక్ ఎవరో చేసింది, మ్యూజిక్ రవి కళ్యాణ్ గారు. అది వేరే ఉంటది అన్న పాట, అది కొంచెం డిఫరెంట్ ఉంటది. కానీ యశ్పాల్ అన్న ఏం చేసిందంటే దీన్ని లిరిక్ అంతా ఇట్లా బాగుండదురా అంటే ఎట్లా రాస్తావన్నా అది ఇది అని అంటే, ఆ పాట తెలుసా అన్న, అది తింటున్న టైంలోనే తల ఒక చారిత్రక కట్టడాల మీద కొన్ని సంవత్సరాలు అసలు అది ఎప్పటికీ ఆ పాట అసలు నిన్న కూడా పొలిటికల్ సభలలో ఇక్కడ అక్కడ ఆఫ్ కోర్స్ అసలు బతుకమ్మ పండుగ అయితే ఎన్ని బతుకమ్మ పండుగకి ఎన్ని పాటలు రాని, ఎంత 10 లక్షలు 20 లక్షలు పెట్టి పాట చేసినా గానీ మళ్ళీ పలుగురాల పాట వేసుకొని ఎగిరినాకనే బతుకమ్మని నిమజ్జనం అయింది. అది చారిత్రక కట్టడాలు ఉన్నాయి కదా తెలంగాణలో, ఇవన్నిటి మీద రాస్తా అని చెప్పి అన్న రాసిస్తే నేను రవి కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మ్యూజిక్ చేసి చేపించుకొని పాడి, అప్పుడు నాకు ఆ యూట్యూబ్ ట్రెండ్ అంటే తెలియదు కదా, తెలియక ఇక ఏదో ఒకటి ఎట్లనన్నా ఇది రిలీజ్ అయితే వేద్దామని చెప్పేసి ఇక వేనన్న ఉంటాడు అమూల్య స్టూడియో వేనన్న, అన్న నీ ఛానల్ రిలీజ్ చేయన్న ఇది అని చెప్పి చేపించింది అన్నమాట. కానీ అంత పెద్ద ఎత్తున ఆదరణ కొన్ని 100 మిలియన్లు అయింది ఆ పాట. ఆ తర్వాత 2018 మీరు అన్నట్టు 2018లో ఎలక్షన్స్ కి వాడిరు దాన్ని, ఆ ట్రాక్ ని మొత్తం గల్లీ నుంచి ఢిల్లీ దాకా. నాకు తెలిసి అప్పుడు జానపద బాణిలో ఉన్నటువంటి పాట మిలియన్లు పోవడం అనేది ఫస్ట్ అనుకో నీ పాట. అవును, నా పాట తర్వాత మళ్ళీ
ఫస్ట్ ఈ పాటనే అన్న. ఈ పాట తర్వాత ఇక ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టి పాటలు చేసుకోవడం. దీని తర్వాత మళ్ళీ ఒకటి గుట్ట గుట్ట తిరిగేటోడే మేమసారి గుట్టెక్కి గురిగట్టేటోడే, ఈ పాట తర్వాత ఈ పాట, ఈ 2 పాటలు నా పాట రిలీజ్ అయినాక ఈ పాట రిలీజ్ అయింది. ఆ తర్వాత యూట్యూబ్ లో ఎవరిగా మట్టిని ముట్టిన బంగారం, ఊర్లలో వాడుకునే అవ్వలు కూడా, మట్టి పని చేసుకునే అవ్వలు కూడా వచ్చి పాట పాడితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి ఇప్పుడు. ఇప్పుడు కనకవ్ గానీ తర్వాత ఇంకొకరు గానీ అందరు కూడా అట్లా. ఒకసారి పలువురాల పాటరా. ఓకే అన్న. భువనగిరి కిల్లా మీద బోనాల ఆట, మామ బోనాల ఆట, ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వద్దాము, మొక్కులిద్దాము. భువనగిరి కిల్లా మీద బోనాల ఆట, మామ బోనాల ఆట, ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వద్దాము, గుట్టకు మొక్కులిద్దాము. భువనగిరి కిల్లా మీద, భువనగిరి కిల్లా మీద, భువనగిరి కిల్లా మీద, భువనగిరి పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు, అవి గనుగుల కంచే, ఆ కంచే సేను నిలబడి కాలు దొక్కయ్యో, నపై పాట వాడయ్యో. పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు, అవి గనుగుల కంచే, ఆ కంచే సేను నిలబడి కాలు దొక్కయ్యో, నపై పాట వాడయ్యో. చెప్తున్నా కదా ఎంత బాగుంటది అనుకున్నా అసలు జనాలు మాత్రం. అయితే మహిళలకి బాగా రిథమ్ కనెక్ట్ అయిందన్న ఈ పాట. ఎంత మంచిగా ఆడుకుంటారు అంటే నిన్న కూడా ఇక్కడ అట్లాంటిలో కూడా బతుకమ్మ లాస్ట్ కి పిల్లలు వచ్చి, యూత్ పిల్లలు వచ్చి పలుగురాల మళ్ళీ ఒకసారి వాడవా అని అడుగుతున్నారు నన్ను. ఆల్రెడీ ఇప్పటికి వాడిన కదా, 2 సార్లు వాడిన కదరా అని అంటే మళ్ళీ ఒకసారి వాడు లాస్ట్ కి దీంతో ఎండి చేద్దామని అడుగుతుర్రు. అప్పటికి జమ్మి పూజ స్టార్ట్ అయింది అని పిలిచిరని చెప్పేసి మేము ఇక క్లోజ్ చేసినాం. అట్లనే సామాజిక గీతాలు కూడా చాలా చేసినారు. అట్లా రాంబాబు పిల్లడికి కూడా మంచి, ఆ పిల్లడికి కూడా అసలు నీ ఛానల్లో రిలీజ్ చేసిన తర్వాతనే కదా ఐ థింక్ రాంబాబు కూడా, సింగర్ రాంబాబు కూడా ఆ పాట కూడా బాగా వెళ్ళింది అది. అట్లా ఇంకా సామాజిక నేపథ్యం సంబంధించిన పాటలలో నీకు బాగా నచ్చింది? నాకు అన్ని పాటలు ఇష్టం. నా ఛానల్లో రిలీజ్ అయ్యే పాటలు ప్రతి ఒక్కటి కూడా నేను రాఖీ మీద కూడా అసలు ఆ పాటలు ఏవైనా అని అంటే ప్రజలు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను పాడితే ఏది వినగలుగుతారు అనేది నాకు కొంచెం తెలుసా అన్న. అది పట్టుకొని నేను పాటలు చేసుకుంటా. ఏది పడితే అది చేస్తే ఏంటంటే వాళ్ళే జడ్జిమెంట్ చెప్తారు నాకు, అక్క నీకు ఇది బాగలేదని చెప్పి హెచ్చరిస్తారు నన్ను కామెంట్లలో. అందుకని నేను అంటే అందరు ఒక్కొక్క ఫెస్టివల్ కి ఒక్కొక్క స్పెషల్ గా పాటలు చేస్తారు కదన్నా. నేను రాఖీ స్పెషల్ ఎందుకు ఎంచుకున్నానంటే మేమిద్దరం నన్ను ఓన్ చేసుకుర్రు ఇక. ఎందుకు అని అంటే మాది నిజామాబాద్ కదన్నా, మనకు పక్కకే కదా నిర్మల్ నిజామాబాద్ అంటే. అటు పోతే కరీంనగర్ జగిత్యాల నుంచి ఇటు మా డిచ్పల్లి ఆరుమూరు వరకు కూడా ఎక్కువ గల్ఫ్ కి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. చిన్నప్పుడు మా ఊర్లో గల్ఫ్ నుంచి చిన్న అంబాసిడర్ కార్ల పైన కారు మీద ముల్లెలు సుట్ కేజీలు కట్టుకొని వస్తే కార్ వచ్చింది అని చెప్పి ఎగ్జైట్మెంట్ తో నా కార్ లో దుమ్ముల పడకు ఉరుకుతుంటే నేనైతే ఆ కార్ ఎవరింటికాడ ఆగుతుందో వాళ్ళ ఇంటికాడ దాకా పోయి ఆడ ఆగి ఎవరు వచ్చిరో ఇట్లా చూసి వాళ్ళు వచ్చేదాన్ని కానీ అట్లా వాళ్ళ ఇంట్లో కూడా ఓడు కాదు, ఎవరు వచ్చిరో చూసి చాలా గొప్ప. ఊళ్ళకి బస్సు వస్తేనే పండుగ ఉండేది. కార్ వస్తే ఇంకెట్లుంటది అన్న. అంతే కదా, సాయంత్రం పూట 2 బస్సులు వచ్చేది, సాయంత్రం పొద్దున ఒకటి. ఆ బస్సు వస్తుండే వెనకాల పోయేటోళ్ళు అందరూ. అవును, అట్లుండేది. కార్ వస్తే పోయేదాన్ని. అట్లా అక్కడ నుంచి చూసుకుంటూ వచ్చిన కదా. మళ్ళా మా ఫ్యామిలీలో మా పెద్ద నాన్న కొడుకులు వాళ్ళు వీళ్ళందరూ పోతుంటే పోయేటప్పుడు ఈడ్చేది బాగా. ఆ చిన్నప్పటి నుంచి ఉన్న మెమోరీస్ అన్ని. ప్లస్ ఇంకోటి ఏంటంటే మాకు కూడా బ్రదర్స్ లేరు, మేమిద్దరమే సిస్టర్స్ కాబట్టి బంధం గురించి మీకు బాగా మాకు తెలుసు. తర్వాత నేను ఈ పాటలకు వచ్చిన తర్వాత 2009లో నేను దుబాయ్ పోయినా. వెళ్ళినప్పుడు అక్కడున్న వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానం చూస్తే, గల్ఫ్కి వెళ్ళిన వాళ్ళ జీవన విధానం చూస్తే అరే వీళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మెడలో చైన్ వేసుకొని వస్తారు, ఒక ఫోన్ పట్టుకొని వస్తారు, వీళ్ళ కష్టాలు ఇక్కడ మామూలుగా లేవు అసలు అని చెప్పి అవన్నీ అనుకొని వీళ్ళన్నీ మిస్ అవుతుంటారు అని చెప్పి అనుకొని అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ మా అమ్మ దగ్గరుండి ఈ పలుగురాళ్ళ పాట, ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్ల పాట 2 చేసిన తర్వాత నువ్వు కూడా ఛానల్ పెట్టుకో బిడ్డ మంచిగా ఉంటది అని మా అమ్మ దగ్గరుండి ఛానల్ పెట్టించింది. పెట్టించినప్పుడు నాకు అనిపించింది ఈ పండగని ఎంచుకొని పాట నేను ఛానల్ స్టార్ట్ చేస్తా అని అనుకొని ఎట్లాగో మా బ్రదర్స్ లేరు కదా, నన్ను చాలా మంది అప్పటికే అక్క చెల్లె అని పిలుస్తారు. అంత వందల వేలాది మంది అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం ఒక పాట చేద్దామని నేను ఫస్ట్ పాట కోదారి సినిమాతో రాయించుకున్నాను. అది
తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా నీ రక్షాబంధం నువ్వేరా నా తమ్మయ్యా తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా నా రక్షాబంధం నీవేరా నా తమ్మయ్యా అద్దుమరాతిరి మేలుకొచ్చే అమ్మగారి ఊరు యాదికొచ్చే పాకెట్ల ముగ్గులు విసినట్టే అరుగు మీద ఆట గుర్తుకొచ్చే అద్దుమరాతిరి మేలుకొచ్చే అమ్మగారి ఊరు యాదికొచ్చే పాకెట్ల ముగ్గులు విసినట్టే అరుగు మీద ఆట గుర్తుకొచ్చే వేకువ జామున కాలి నడకన అన్నయ్యా నా పానం ఆగక పరుగున వస్తీ తమ్మయ్యా రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా నా రక్షాబంధం నీవేరా నా తమ్మయ్యా తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా నా రక్షాబంధం నీవేరా నా తమ్మయ్యా ఇలా నేను ఒక నేపథ్యం చెప్పి నువ్వు పాడుతుంటేనే అసలు చెప్తున్నా కదా మా అక్కలు అక్కడ చిన్నప్పుడు వాళ్ళు రాఖీలు కట్టుతుంటే వాళ్ళ ఊరు నుంచి ఒక్కొక్కసారి నిజంగా అంటే గ్రామీణ ప్రాంతాలలో చాలని కుటుంబాలు ఉంటుంటాయి నేపథ్యంలో భర్తలకు భార్యల మధ్య గొడవలతో కూడా ఒక్కోసారి రాఖీ పండుగ వస్తుందంటే కూడా భర్తలు పంపించే సందర్భాలు కూడా ఉండేది కదా అప్పుడు అక్కలు వచ్చి కూడా ఇంటికాడికి వచ్చి తమ్ముళ్ళ మీద పడి అమ్మ నాన్న మీద పడి ఇచ్చిన సందర్భాలు కూడా చూసిన వాళ్ళు అట్లా సో కానీ అద్భుతం రా అంటే రాఖీ పండుగ గురించి మొన్న చేసిన పాట కూడా ఎంత బాగుంది అది అవునన్నా చాలా అసలు నేను చూసిన తర్వాత వెంటనే నీకు మెసేజ్ పెట్టిన ఎంతోమంది పంపిన నేను ఇక్కడ అసలు ఇమోషన్ అదే అయితే చాలా బాగుంది అవునన్నా మొన్నటి పాట కూడా అట్లా ఇంకా చేస్తూ ఉంటాను అది ఇందులో నేను ఫస్ట్ పాటలనే ఒక లాస్ట్ చరణం రాయించుకున్నా వ్యవసం చేసి ఏటిదినవు అప్పుల పాలయ్యి ఊరిడిచినవు వ్యవసం చేసి ఏటిదినవు అప్పుల పాలయ్యి ఊరిడిచినవు మస్కట్టు దుబాయి వలసెల్లినవు కాని రాజ్యంలో బతుకుతున్నావు మస్కట్టు దుబాయి వలసెల్లినవు కాని రాజ్యంలో బతుకుతున్నావు ఏళ్ళు గడిసే ఎదురు సూపులు రన్నయ్యా నాకు బాధ అనిపిస్తుంది అన్న అంటే చాలా మంది పండగకి మిస్ అవుతుంటారు ఎదురు చూస్తుంటారు కదా నేను ఒక్కసారి దుబాయ్ పోయినా ఈ పాట చేసే కంటే ముందు అక్కడ వాళ్ళ జీవన విధానం చూసిన అక్కడ అది సీనన్ నాకు చెప్పినా నేను కుదర్ సీనన్ నాకు చెప్తే అన్న రాసిండు ఏళ్ళు గడిచే ఎదురు చూపులు రన్నయ్యా రాఖీ గడతా వచ్చి పోర తమ్మయ్య అని ఉంటది అసలు అది ఎంత మంది గుండెలను తాకిందంటే ఇప్పటికి కూడా నా పాట దాదాపు ఒక 20-25 మిలియన్స్ పోయింది అది నేను ఎన్ని పాటలు ఎవ్రీ ఇయర్ చేస్తుంటాయి కదా డిఫరెంట్ కాన్సెప్ట్లు అన్ని అంటే కాన్సెప్ట్లు కావు అవి నేను తీసుకొని ఏదో డిజైన్ చేసుకునే కాదు అమ్మ పాడుకున్న పాటలనే నేను జస్ట్ మ్యూజిక్ లో తీసుకొచ్చి రాపిచ్చి నేను కొంచెం లిరిక్స్ రాపించుకొని నేను చేస్తుంటా రియల్ గా మన ఊర్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా కల్చర్ ఎట్లుంటది ఒకప్పుడు ఒక పాటలో అన్నదమ్ములు లేని వాళ్ళు మాకే ఇప్పుడు అక్క నేనే ఉన్నాం కాబట్టి మేమే రాఖీలు కట్టుకుంటాం ఇద్దరం అట్లా చాలా మంది ఉంటారు కదా అన్న ఇట్లా డిఫరెంట్ గా పాటలు చేస్తుంటే కదా ఆ పాట ఎన్ని పాటలు వచ్చినా కానీ ఈ ఫస్ట్ పాటకున్న ఆదరణ అసలు ఇంకా అది నేనే మర్చిపోలేను దానికి ఇంకా నేను ఏం ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వలేను ఇక చాలా మంచి పాట పాడుతుంటేనే మాకే కన్నీళ్ళు వస్తున్నాయి ఇప్పటికి కూడా ఆ పాట విని నాకు రాఖీ పండగ వస్తుందంటే పెద్ద టెన్షన్ అవుతుంది అన్న ఎందుకు తెలుసా ఒక్క ఇయర్ కూడా పాట మిస్ చేయలేదు ఛానల్ పెట్టినప్పటి నుండి నాకు ఒక దాదాపు ఒక 20 days 1 month నుంచి అక్క ఈసారి రాఖీ పాట వస్తుందా అక్క నీ పాట కోసం ఎదురు చూస్తున్నామని వాట్సాప్ లో మెసేజ్లు పెడతారు యూట్యూబ్ లో కూడా కామెంట్లు పెడతారు నాకు కానీ ఖచ్చితంగా ఎప్పటికీ నేను ఉన్నన్ని రోజులు రాఖీ పండుగకైతే ఎన్ని పాటలు చేసినా చేయకపోయినా ఇయర్ మొత్తం నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారా పాటలు చేయకపోయినా మొన్న కూడా అన్న మాది గృహప్రవేశం ఉండే పాట చేయన్నా వద్దా అనే డైలమాలు ఉన్నది కానీ ఎట్టి పరిస్థితిలో పాట చేయాల్సిందే అని చెప్పి చేసి ఆధారబాదర్ అప్పుడప్పుడు చేసి స్టూడియో మేకింగ్ రిలీజ్ చేసిన చాలా బాగుంది. అయితే అట్లనే రా ఇప్పుడు దాకా పాటల ప్రస్తావన జరిగింది. అమెరికా ప్రయాణం దాదాపు ఎన్నోసార్లు అసలు మన ఆడబిడ్డని అందరు ఇక్కడ ఆదరిస్తున్నారు. ఎట్లా అసలు ఈ ప్రవాస భారతీయులు ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు సంఘాలు వాళ్ళు ఎట్లా ఈ పాటను ఆదరిస్తున్నారు?
ఏ విధమైనటువంటి ప్రశంసలు ఇక్కడ అందుకుంటున్నావు ఇక్కడ? చాలా మంచి, అంటే మేము అప్పుడు ఇప్పుడు వచ్చి పోయేటోళ్ళం కదా, మీరు ఏళ్ళకి ఒక్కసారి వస్తారు కదా. నేనైతే స్పెషల్ గా అమ్మాయిగా ఆడపిల్లగా వస్తా, ఎవరు ఎక్కడికి వచ్చినా, ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు పిలిచినా, ఎక్కడికి పిలిచినా గానీ అందరు మంచిగా ఇంట్లోనే అట్లా ట్రీట్ చేస్తారు, మంచిగా మర్యాదగా ప్రేమగా. అసలు ఎంత గొప్పగా అంటే, నేను మొన్న మినియాపోలిస్ వెళ్ళిన అక్కడికి, తర్వాత మన వరకు లచ్చన్న వాళ్ళ ఇంట్లో ఉన్నా, అదే లచ్చన్న వాళ్ళ ఇంట్లో ఏ ఆర్గనైజేషన్ వాళ్ళన్నా మంచి ఒక ఆడబిడ్డగా మర్యాదగా ప్రేమగా, అసలు మీరంతా చూపించే ప్రేమకైతే నేను ఏమి ఇచ్చినా అది తీరని రుణం అన్నా. చాలా గొప్పగా చూసుకుంటారు. ఉన్న వారం ఎక్కడికి ఏ ఊరికి పోయినా గానీ ఏదో వీళ్ళు ఫోక్ సింగర్స్ వీళ్ళు వచ్చిర్రు, ప్రోగ్రామ్ కోసం వచ్చిర్రు, పాడతారు, వెళ్ళిపోతారు అని కాకుండా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా చూసుకొని ఏం తింటావు గంగా, ఇది తింటావా, అది తింటావా అంటే ఒక్కొక్కసారి మా ఇంట్లో కూడా అంత ప్రేమ దొరకదేమో అంటే ఒక్కటరా. అంటే చాలా వరకు ఏంటంటే మేమేంది ఒక 7 సముద్రాలు దాటి ఉన్నాము, అమ్మ నాన్నకి, బంధువులకి, అన్నదమ్ములకి అందరికి కూడా దూరం ఉండం కాబట్టి, అరే ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అవన్నీ కూడా తెలుసు కాబట్టి, మన ఆడబిడ్డ కానీ మన తమ్ముడు కానీ మన అన్న మనకి ఇక్కడ జానపద కళాకారులు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి మనం సంపాదించే సంపదలో కొంతవరకు వాళ్ళకు కూడా మనం సహాయం చేసి వాళ్ళలో మార్పు కూడా మనం తీసుకురావాలన్నటువంటిది అందరికీ కూడా ఉంటుంది. ఆ సందర్భంలోనే నువ్వు ఒక పాట అప్పుడు పాడిన, ఏ దేశాన ఉన్న మీరు ప్రవాస భారతీయులు అని. అసలు ఆ పాట చెప్తున్నా కదా, అసలు ఇప్పటికి కూడా గుర్తుందా పాట? ఒకసారి కొంచెం ఆ ప్రవాస భారతీయుల గురించి. ఏ దేశాన ఉన్న మీరు మా ప్రవాస భారతీయులు, ఏ దేశాన ఉన్న మీరు మా ప్రవాస భారతీయులు, కన్న తల్లి కడుపు ప్రేమకు దూరమై, కనిపెంచిన తండ్రి ప్రేమకు దూరమై, మట్టి వాసనలన్నీ మదిలోన మెదలగా, ఏ దేశాన ఉన్న మీరు మా ప్రవాస భారతీయులు. గుడులకు బడులకు సాయం అందిస్తారు, గుడులకు బడులకు సాయం అందిస్తారు, కరువులకు వరదలకు సాయం అందిస్తారు, కనిపించని దేవుళ్ళు మీరు అని. మంచి పాట అన్న, అది ఎవరు అశ్విని చెల్లె వాడింది, కోయాల్సిన రాసిన సుమక్ అని ఒక అక్క ఉంటది. అంతే కదరా, ప్రవాస భారతీయులు ఇక్కడ చాలా మంది కనిపించనిది అసలు ఒక దేవుళ్ళ. కరువులకి వరద వచ్చినా దేనికి వచ్చినా ఎన్నిటికీ కూడా కోవిడ్ టైంలో ఎంత సాయం చేయాలి అంత చేసినాము. ప్రతి పల్లెలలో కానీ ఇక్కడ కానీ ఫుడ్ పెట్టించడం కానీ, ఇప్పుడు ఆ స్కూళ్ళకి కానీ వీటికి వాటికి అసలు దేవాలయాలకు కానీ ఇట్లాంటి ఎన్నోటికి ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కోట్ల రూపాయలు కూడా భారతదేశం మీద, తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాలలో కూడా, ఎందుకంటే మనం అదే మన ప్రాంతంలో పుట్టుక అనేది ఒకసారి కాబట్టి అనేటువంటి. ముఖ్యంగా మాకు కూడా అన్న కళాకారులకి ఏదో ఆపద వచ్చినా, ఏదొచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా, కన్నీళ్ళు వచ్చినా కానీ మీలాంటి వాళ్ళకి ఒక ఫోన్ చేస్తే అన్న ఇట్లా ఉందన్నా అని చెప్పి, మా వరకు మేము మంచిగా ఎవరికి చేయి చెప్పకుండా బతికినప్పటికీ ఉన్నా మా పక్కనే ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఏదైనా అంటే అన్న గిట్లుందన్న పరిస్థితి, గిదన్న పరిస్థితి అని అంటే మీలాంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు చేస్తూ మీతో పాటు ఇంకా కొంతమందితో కూడా మీరు చేపిస్తుంటారు కదా. ఇప్పుడు మేము న్యూయార్క్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టు లచ్చన్నకి చెప్పిన, లచ్చన్నకి దోషింది లచ్చన్న చేసింటాడు. మేము ఆ న్యూయార్క్ గడ్డ మీద ఏ ప్రోగ్రామ్ కి అడిగి పెట్టినా, ఏ ఆర్గనైజేషన్ వాళ్ళు పిలిచినా గానీ లచ్చన్న వాళ్ళ ఇంటికి వెళ్ళగానే లచ్చన్న దగ్గర ఎంత ప్రేమ పొందుతామో అంతకంటే ఒక 2 అంతలు ఎక్కువనే. ఇంకా మల్లారెడ్డి సార్ ఉన్నాడు కదా, పైలా మల్లారెడ్డి సార్, సార్ కూడా అసలు ఎంత ప్రేమ అంటే ఆ సార్ని చూస్తుంటే నిజంగా మనుషుల రూపంలో ఉన్న దేవుడిని చూసినట్టే అనిపిస్తుంది నాకైతే. ఇట్లాంటి మనుషులు ఇంకా ఉన్నారా అని అనిపిస్తుంది. ఇప్పుడు కళాకారులకు అమెరికాలో పెద్ద పీట వేసే ఒక మంచి గొప్ప మనసు ఉన్నటువంటి ఆ స్థాయిలో అసలు చాలా అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా మా లాంటి వాళ్ళకు చిన్న కళాకారులకు వచ్చిన వాళ్ళకి పిలిచి భోజనం పెట్టి గౌరవంగా పంపించడం అనేది అది మేము ఏ విషయ తీరని రుణం అన్నది. వాళ్ళ ప్రోగ్రామ్ కి కూడా పోము కదన్నా, మేము ఎవరో పిలుస్తారు ఆర్గనైజేషన్ మాత్రం కళాకారులు వారి వెళ్ళాల్సింది, వారి ఆతిథ్యాన్ని స్వీకరించాల్సింది. ఎంతో బిజీలో ఉంటారు. ఒక బిలియనీర్ ఇక్కడ అంటే వారి స్కెడ్యూల్ ప్రతి నిమిషం కూడా చాలా గొప్పది.
అట్లాంటి గొప్ప అంటే ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా కళాకారులు వచ్చారు అంటారే, మా ఊరు బిడ్డలు వచ్చారు, వాళ్ళకి ఏదో చేయాలనేటువంటిది ఆ తపనలో మాత్రం మళ్ళా జిల్లా ప్రాంతము ఇవన్నీ ఏం చూడకుండా ఎంత గొప్ప ప్రేమ అంటే సార్ అసలు అంటే అట్లాంటి అనుభూతి మాలాంటి వాళ్ళ వీసాలు ఉన్న కళాకారులం ఇక్కడికి వచ్చి ఇట్లా ఎంతమంది ప్రేమలు పొందుతుంటే మేము ఏమిచ్చి వెలగట్టలేము మాట్లాడతామన్నా, అంతే కదా, తీరని రుణం అది. అంతే, డబ్బులు ఏముందన్న, అయ్యలు వస్తాయి పోతాయి, ఖర్చు పెట్టుకుంటాం మేము కొంచెం అవసరాలకు, మా అవసరాలు ఏదైనా ఉంటే తీరుస్తేమో కానీ ఇంతమంది ప్రేమలు మేము డబ్బులు ఇచ్చైతే కొనుక్కోలేం కదా, కొనుక్కుంటే రావు కదన్న. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, మస్తు సంతోషం అనిపిస్తుంది అన్న. వదిలే కూడా నిన్న నేను రాకపోతుంటే గంగా నువ్వు వచ్చినా నీకోసమే వచ్చినా అంటే ఆ మాటలు ఆ ప్రేమగా అందులో తెలిసిపోతుంది కదా, ఎంత ప్యూర్ గా, ఎంత ప్యూర్ సోల్ అంటే అంత ప్రేమ ఉంటే రెడీ అయ్యి రావాలి అక్కడికి అంత దూరం అని అంటే. మాక్సిమం మీరు ఈ 9 days నవరాత్రులు అంతా బిజీ ఉంటారు, రోజు రెడీ అవ్వాలి, రోజు ఒక కార్యక్రమానికి పోవాలి అంటే ఇంట్లో పిల్లలను చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి అంటే ఎంత రిస్క్ ఉంటుంది, మళ్ళీ పని చేసుకోవాలి, వర్క్ చేసుకోవాలి అని. నీకోసం వచ్చిన అంటే మస్తు సంతోషం అనిపించింది నాకైతే, ఎంత హ్యాపీగా అనిపించిందో.